కావట్లేదు, మీరు మాట్లాడుకుంటూనే వెళ్తున్నారు. సరే, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు లోకేష్ రాజీనామా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందా, లేక డిఎస్సి ప్రక్రియపైనే స్పష్టత అనేది అమలు అవుతుంది అనుకుంటారా, లేదంటే స్పష్టత రావాల్సిందే మీ డిమాండ్ అంటారా? ఏంటి రెండిట్లో ఏది కోరుకుంటున్నారు? అంటే ఆయన రాజీనామా చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుందా? ఇక్కడ స్పష్టత రావాలి అంటే నారా లోకేష్ రాజీనామా చేయాలి. సిబిఐ ఎంక్వైరీ ఒక టైం బాండ్ లో పెట్టేసి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని జగజీత్ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెళ్ళట్లేదు, జీతం తీసుకున్నాడు, అలవెన్ తీసుకున్నాడు, ప్రోటోకాల్ తీసుకున్నాడు, ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకున్నాడు. ఎమ్మెల్యే పదవికి పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపడం వల్ల, అతను పలుకుబడి ఉండటం వల్ల అతని కేసుల నుంచి అతను రక్షించుకున్నాడు. కాబట్టి అతని కేసులు నిరూపణ అయ్యేంత వరకు అతను రాజకీయాల నుంచి దూరం కావాలి. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత రాజకీయాల్లోకి రావాలని ప్రజలు అడుగుతున్నారు. ఏం చెప్తారు? ప్రజల డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇది ప్రజల డిమాండ్. చెప్పండి మరి, ఇది ప్రజల డిమాండ్. రాజీనామా ఎప్పుడు చేపిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డితో రాజీనామా ఎప్పుడు చేపిస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాజీనామా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యతలు చూడట్లేదు కాబట్టి ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు? రాజీనామా ఎప్పుడు చేస్తున్నాడు? స్ట్రైక్ క్వశ్చన్. ఎప్పుడు చేస్తున్నాడు? ఎప్పుడు చేస్తున్నాడు? బాధ్యత లేని జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు? అసెంబ్లీకి వెళ్ళని పులివెందుల ప్రజల హక్కులు చాలా రాస్తున్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తున్నాడు. సజ్జల కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది కృత్రిమ ఉద్యమం కాదు అని కామెంట్ చేశారు కదా, దీనిపైన మీరేమంటారు? విజయ్ గారు, మొయినుద్దీన్ గారు ప్లీజ్. మొయినుద్దీన్ గారు, విజయ్ గారు చెప్పండి, కృత్రిమ ఉద్యమం గురించి మీ అభిప్రాయం. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు. ఒకటి కృత్రిమ ఉద్యమం, రెండోది ఉత్తిత్తి ఉద్యమం. ఉత్తిత్తి ఉద్యమం ఆ సినిమాలో ఉంటది, ఉత్తిత్తి బ్యాంక్ అనే, అట్నే ఇది ఉత్తిత్తి ఉద్యమం. మేడం, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళాలా, లేదా నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా డిఎస్సి అభ్యర్థుల పట్ల వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎమ్మెల్యేగా మీరు నేను టీవీ డిబేట్ లోనో రోడ్డు మీద మాట్లాడతాం, ఎమ్మెల్యేలు ఎక్కడ మాట్లాడాలా? ఎమ్మెల్యేలు ఒక రికార్డెడ్ గా ఒక క్వశ్చన్ రేస్ చేస్తే ఆ క్వశ్చన్ కి రికార్డెడ్ గా ఆన్సర్ ఇస్తుందా లేదా గవర్నమెంట్? మీకు ఉండేటువంటి ప్రతి అనుమానాన్ని పేపర్ పూర్వకంగా ఇస్తా ఇవ్వదా? మీరు ఎందుకు ఆ సిస్టమ్ ని వదిలేసి రాజ్యాంగబద్ధంగా గెలిచి అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి మీ విధులు నిర్వర్తించకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ 11 మంది ఎమ్మెల్యేలని రాజకీయ ప్రస్థానం నుంచే బహిష్కరించాలా? అంటే ఏంటి, మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తేనే సమాధానం చెప్తారా? విజయ్ గారు వాళ్ళు ఇన్ని పోరాటాలు నిరసనలు చేస్తున్నారు కదా, అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే మీరు ఆన్సర్ చేస్తారా? మామూలుగా అయితే ఆన్సర్ చేయరా? సరే, వాళ్ళు రావట్లేదు. మంచి క్వశ్చన్. నేను చెప్తా ఉండేదంటే, వీళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నారు. రోడ్డు మీద తిరిగేదానికి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాలనేటువంటిది కాదు. కానీ అసెంబ్లీకి వస్తే వాళ్ళు ఒక క్వశ్చన్ రేస్ చేస్తే దానికి ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు అండి అది. ఆ హక్కును ఉపయోగించి వాళ్ళు ఆన్సర్స్ తీసుకోవాలి కదా. సరే, ఇప్పుడైనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి మీరు ఈ ప్రశ్నలు లేవనెత్తుతారా? పోనీ మీరు 11 మంది ఎమ్మెల్యేలు సిబిఐ మీద కేసులు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ జపం చేస్తుంది. కంపట్లేదా అనే మంత్రి గారు ఈ రోజు నారా లోకేష్ గారు మేము సిబిఐ కోసం శ్రీదేవి గారు అడిగిన క్వశ్చన్ ఏంది, మీరు చెప్పే సమాధానం ఏందండి? కా గురింతో చెప్పంటే గా గురింతో చెప్తారు ఏంటండి? కా గురింతో మిమ్మల్ని అడిగింది. సరే మొయినుద్దీన్ గారు, ఇప్పుడు మనకు దీనికి పరిష్కారం కావాలి, మీకు ఆన్సర్ కావాలి. మీరు ఈ క్వశ్చన్ రేస్ చేయాలంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా? పోనీ ఈసారైనా వెళ్తారా? దీనికోసం ఇప్పుడు యువత కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, జంజీ అంటున్నారు కదా, వాళ్ళ కోసం అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి, పోనీ క్వశ్చన్ చేయండి.
శ్రీదేవి మేడం వాయిదా గారు, తీర్మానాలు ఉంటాయి, శ్రీదేవి జీరో మేడం అవర్లు గారు, ఉంటాయి, మేము క్వశ్చన్స్ అసెంబ్లీకి ఉంటాయి, వెళ్తాము. ఎన్ని ప్రొవిజన్స్ మాకు ఉన్నాయండి ఏదైతే అసెంబ్లీలో. ప్రతిపక్ష ఎంత సమయం కేటాయిస్తారో ఆ సమయం కేటాయించమని చెప్పండి, మేము వెళ్తాము. అదిగో మేము విజయ్ గారు పోయి- సమయం గురించి సమయం మాట్లాడుతున్నారు. కేటాయించేది ఏంది? కాదండి, మీరు వెళ్తే కదా, మీరు వెళ్ళి సమయం కేటాయించలేదు అనుకోండి, ప్రజలందరూ చూస్తారు. అప్పుడు మాట్లాడొచ్చు, yes. ప్రజలందరూ చూస్తారు అవును. కదా. అవును. మీరు వెళ్ళండి, దొంగలేనమ్మా, దొంగ పట్టుకొని డిమాండ్ తిరిగినట్టు పెట్టండి. అందుకే వచ్చింది ఆ అసెంబ్లీ సామెత. సభ్యుడిగా మీ బాధ్యతగా వెళ్ళాలి. దొంగ పట్టుకొని మీరు డిమాండ్ తిరిగినట్టు. పెట్టకూడదు. వెళ్తానికి మీరు వెళ్ళాలి, భయం చెప్పండి. వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నారా మార్చండి, లోకేష్ గారిని ఇవ్వకపోతే చూస్తే ప్రజలు ఉత్తర చెప్పొచ్చు. చెప్పండి. Right, ఇదిగో right, వెళ్ళాము, right. మమ్మల్ని మీరు మార్చలేదు, చేద్దాం. మాకు అవకాశం ఇవ్వలేదని మీరు చెప్పొచ్చు. మీరు ఫస్ట్ వెళ్ళకుండా దానికి చెప్తారు ఎందుకు? ఏ ఎమ్మెల్యేకి అయితే స్కూల్ పిల్లవాడు అంతే నాకు జ్వరం సమయం వచ్చిందని ఇస్తామని. చెప్పినట్టుంది మీరు చెప్పేది. లేదు నాకు బొమ్మ కొనిస్తే స్కూల్కి వెళ్తాను రైట్ అన్నట్టుంది. రైట్ మొనితిన్ గారు, కార్తిక్ గారు రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన విజయ్ గారికి, మొనితిన్ గారికి కటాక